పలావ్ చేస్తున్నానండి ఇవాళ. మా ఆయనకి ఎంతో ఇష్టమైన పలావ్. ఒక చిన్న ఫ్యామిలీకి ఇంట్లో చేసుకునే పలావ్ అన్నమాట. ఇల్లంతా నీట్గా సర్దారుగా. పలావ్ తింటావుగా నువ్వు? తింటా. నోటికి నొప్పా? నువ్వు పలావ్ తింటావు కానీ కూర తినవా? మీ అమ్మ? నేను పలావ్ కూడా తిన్నా. అదేంటి? ఒక పూట భోజనం. పొద్దున్న తిందు అండి అయితే. ఒకసారి వీడియో తిన్నా. ఒక అడ్డం తీసేస్తే స్నానం చేస్తాను. చికెన్ కర్రీ కోసం మొత్తం మ్యారినేట్ చేసుకుంటున్నాను అండి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కర్రీ కోసం అయితే నేను పచ్చి మసాలా తయారు చేసుకుంటా. కలిపేసి వెళ్ళి స్నానం చేస్తావా? నేను ఇంకా పొద్దున్నుంచి ఇంట్లో పని అంతా చేసామండి. అయితే ఇప్పుడే అయింది. ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్గా చేసేసుకున్నాము. ఈలోపు ఇది మ్యారినేట్ అయింది కదా, కలిపి పెట్టేస్తా అని చెప్పి కలిపేస్తున్నా. నేను ఇంకా నీట్గా ఫ్రెష్ అయిపోయిన తర్వాత కర్రీ వండి కొంచెం పలావ్ చేస్తాను. పిల్లలకి తింటారు. స్కిన్ తెస్తే బాగుండేది, వీళ్ళు స్కిన్లెస్ తెచ్చేది. మంచి స్మెల్ వస్తుంది చక్కగా కలుపుకుంటే. నేను ఒకసారి అయితే పెట్టాను చూడండి, అది ఏమైనా మార్చాలంటే మీరు చెప్పండి. పచ్చి మసాలా అయితే చేసుకుంటున్నా అండి నేను కర్రీకి. అంటే పలావ్లో కూడా అదే వేసేస్తాను, బాగుంటది. ఇంకా మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇట్లానే చేసేవాళ్ళు అనమాట. మా అమ్మ వాళ్ళంతా కూడా డైరెక్ట్ గా రోట్లో అంతా కలిపి దంచేసి వేసేసేవాళ్ళు. ఇంకా అదే నువ్వు ఐస్ క్రీమ్ తింటావా బిస్కెట్ ప్యాకెట్ తింటావా? రప్పవన్ అడ్డోర్ తీ మాకేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే పొద్దున్నంతా అన్ని సదురుకున్నాము. ఈరోజు శనివారం కదా, శనివారం ఆర్డర్స్ అయితే నేను ఇవ్వను. ఎందుకంటే శనివారం ఆర్డర్స్ ఇచ్చినా అవి ఇక్కడే ఉంటాయి, మళ్ళీ ఎందుకు సోమవారం వేద్దాంలే అని. అందుకని ఈరోజు ఇల్లంతా నీట్ గా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. చూపించాము, వీడియోలో చూపించవచ్చు. చూపించారు కదండి, నీట్ గా అయితే క్లీన్ చేసేసుకున్నాము. ఇంత క్లీన్ చేసిన తర్వాత నేను ఏం చేశాను చూడండి. అసలు మిక్సీ వేస్తుంటే చిందిపోయింది మొత్తం. పాపం దేవికి మళ్ళీ పని పెట్టాను నేను. అది క్లాత్తో తుడిసేయాలి నీట్గా. ఇంకా అంతేనండి, ఇట్లా మనం ఇంటిని ఎంత చేసినా పాడైద్ది. మ్యూజియంలో ఉంచినట్టుగా ఉంచాలంటే మన వల్ల కాదుగా, మనుషులం కదా, మనం అంత నీట్గా ఉంచలేము. ఏదో ఒకటి పాడైద్ది ఖచ్చితంగా. అట్లా అని పాడు చేయకూడదులేండి ఎలా పడితే అలాగా. కాకపోతే ఏంటంటే అది బయటకు వచ్చేసింది, తన్నేసినట్టుగా వచ్చేసింది. ఇంకా సరేలేండి. ఇంకా ఇదిగోండి నేనైతే పలావ్ చేసుకుంటున్నా. దానికోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా కుక్కర్లో. దానికోసం ఇదిగోండి పలావ్కు సంబంధించిన మసాలా మొత్తం వేసుకుంటున్నా. బగారాకు ఒకటే వేసుకోను నేను. నాకు ఎందుకనో మసాలా పొడి ఉంటే మసాలా పొడిలో కలిపి పట్టేసుకుంటా, కానీ నేను వీటిలలో వేయను. నాకు ఎందుకనో కొద్దిగా అది ఇదిగా అనిపిస్తుంది, అందుకని వేయనండి నేను. టమాటా వేయలేదా? కుక్కర్లో పెడతాను. ఇంకా ఎందుకు లేదని మళ్ళీ ఇందులో వేసేసాను. పుదీనా వేసుకున్నామండి. పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ కూడా. టమాటాలు ఆయిల్లో వేయంగానే అసలు ఎంత చక్కగా మంచి వాసన వచ్చింది. అప్పుడు ముక్కలన్నీ పగిలిపోయేలాగా మంచి స్మెల్ అయితే వస్తుంది.
మన సబ్స్క్రైబర్ ఖచ్చితంగా వస్తారు ఈ వీడియో. నాకు అమెరికా నుంచి రమ్య గారు ఎప్పుడు ఒక నలుగురికి పలావ్ చేయండి చాలా ఈజీగా అని చెప్తారు. నేనైతే నాకు ఎప్పుడు కుదరట్లేదండి. ఇప్పుడు కూడా నేను నలుగురికి చేయట్లేదు, అంటే పిల్లలేండి, మేము 6 అన్నమాట. నలుగురికి అయితే ఏం చేయాలంటే మీకు ఎన్ని రైస్ అవసరం, ప్రాసెస్ అయితే సేమ్. ఎన్ని రైస్ అవసరం అవుతాయో అన్ని రైస్ మాత్రం వేసుకోండి. 1కి 1.5 వాటర్ అనమాట. అట్లా వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మన పల్లెటూరు స్టైల్లో మనం ఎట్లా చేస్తాం, చిన్నప్పుడు మా అమ్మోళ్ళు మా నాన్నమ్మోళ్ళు పండగలకి వీటికి వెళ్తే ఎట్లా చేసేవాళ్ళు, ఆ స్టైల్లో నేను చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. బగారా రైస్ ఇట్లా చేయరు కదా, అట్లా చేస్తారు, అలా ఏం పెట్టుకోవద్దు. ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి చక్కగా. వేడిగా ఎంత హాయిగా ఉండిద్ది అంటే నోటికి అంత కమ్మగా ఉండిద్ది చక్కగా. అదే ఇప్పుడు నేను అవి వేసుకున్నాను కదండి మొత్తం అన్ని. ఇదిగోండి ఈ మసాలా నేను ఇందులో ఏమేమి వేసానో చెప్తాను మీకు. ఇందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, లవంగాలు, యాలకులు వేసానండి. ఇందులో కొంచెం అదే బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అదొకటి వేసాను. ఇట్లా మిక్సీ ఎండు కొబ్బరి కూడా వేసాను. ఇట్లా మిక్సీ పట్టుకుని చక్కగా ఇట్లా కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పచ్చి మసాలా అని అందరూ అడుగుతారు కదండి, ఇదే పచ్చి మసాలా. అంటే చికెన్ కర్రీకి, మటన్ కర్రీకి ఎట్లయితే ప్రిపేర్ చేస్తామో అట్లా చేస్తే చేపలకి మళ్ళీ ఇట్లా కొబ్బరి వేయకూడదు. అంటే మేము వేసుకోమండి కొబ్బరి, ఖచ్చితంగా చేపల కూరలు అయితే వేసుకోము. చికెన్లో కానీ, మటన్లో కానీ, రొయ్యల్లో కానీ, పీతల్లో కానీ కొబ్బరి వేస్తాను నేను. బాగుండిద్ది, టేస్ట్ అద్దరిపోద్ది అనమాట. ఇప్పుడైతే ఇవి వేగుతున్నాయి కదండి, బ్రౌన్ కలర్లో వేగిపోవాలండి ఆనియన్స్. అప్పుడే మనకి బాగుండిద్ది అన్నమాట టేస్ట్ అనేది. బ్రౌన్ కలర్లో చక్కగా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్ వేగింది కదా, టమాటా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెమే వేసుకున్నాను, ఎక్కువగా. ఇందులో నేను కల్లుప్పు వేసేసుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఏదైతే రైస్ చేసుకుంటున్నానో ఆ రైస్కి సరిపడా వేసేసుకుంటానండి. మిల్ మేకర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. వేడిగా పలావ్ చేసుకుని అందులో మిల్ మేకర్ తింటా ఉంటే అసలు టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. నిజంగా చాలా బాగుంటుంది అసలు. మా వాళ్ళంతా చాలా ఇష్టంగా తింటారు. నేను బగారా అన్నం చేశానంటే చక్కగా ఇది వేగిపోవాలండి మెత్తగా. ఈ టమాటా కూడా మెత్తగా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం మసాలా వేసుకున్నాము. ఓకే అండి, మంచిగా పంపిస్తా. ఓకే పవన్ గారికి కూడా అమ్మకి. ఓకే అండి, చూసారు కదా చక్కగా వేగిపోయింది. ఈ మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అసలు ఇది స్మెల్ అసలు అద్దరిపోతుంది, అసలు సూపర్గా వస్తుంది. ఇది వేగుతుండే స్మెల్ వస్తుంది కదండి. స్మెల్ వచ్చి వీళ్ళందరూ వచ్చేసారు, పిల్లలు అయిపోయిందేమో అనుకోని. చిల్లర తీసుకెళ్ళా నువ్వు? ఏరా చిల్లర తీసుకెళ్ళా? ఇస్త్రాకుల్లో పెట్టేసాయి పిల్లలకి. ఆకుల్లోనా? మళ్ళా ఎంట్లన్నీ ఏందో మిత్తి దేవిగా ఆకుల్లో తింటారా? ఆయన ఈసారి ఆకులు కట్టోడు తెచ్చి పెట్టుకోవాలి. మామూలు పెట్టేది అవసరమైన అయిపోయింది తల్లి. 10 నిమిషాలు ఐస్ క్రీమ్ అవ్వలేదానికి. పవన్ గారిని పడుకోవద్దని చెప్పు, పలవద్దు అంటాడు. అది కూడా పెట్టి కూర పెట్టేస్తా. ఇది వాటర్ పోసి దాంట్లో పెట్టేసి కూర. 1కి 1.5 పోసుకుంటున్నానండి వాటర్ నేను. ఉప్పు చూసుకున్నా కొంచెం తగ్గింది, లైట్గా వేసుకుంటాను. రైస్ వేసేసిన తర్వాత నేను అవతల పొయ్యి మీద పెట్టేసుకుంటానండి, కర్రీ వండేసుకుంటా. ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోతుంది. ఇది నార్మల్గా దబరాలో చేసుకుంటే ఎసరు వచ్చి వరకు వేసుకోవాలండి. ఇది కుక్కరే కదా, వేసేసుకుంటున్నాను నేను. చిట్టుముత్యాల రైస్ ఉంటే ఇంకా బాగున్నాను.
ఓకే అండి, కలిపేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. ఇవతల పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను కర్రీ వండేసుకుంటా దీని మీద. పెరుగు చట్నీ చేయాలా? ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. ఇది చక్కగా ఎర్రగా వేగనిద్దాము. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్నా చికెన్. పక్కన ఆల్రెడీ గంట అవుతుంది కదా, అరగంట పైన అయిపోయింది కలిపి. దేవి ఫస్ట్ ఇది తుడిసే, ఎండిపోతే మళ్ళీ కష్టమైంది తొడవడానికి. ఓకే అండి, చూసారు కదా ఇట్లా గోల్డెన్ కలర్లో వేగిపోతే బాగుంటాయి అన్నమాట. మనం ఏ నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నా అట్లా ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి మసాలా కూడా మొత్తం వేసేసుకుంటున్నాను నేను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాను. పచ్చి మసాలా మాత్రం ఇట్లా వేయంగానే మంచి స్మెల్ వచ్చింది ఆయిల్లో. 2 నిమిషాలు వేపుకుంటే ఈ పచ్చివాసన పోయింది. ఆ తర్వాత చికెన్ వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వేగిపోయింది. నేను వేసేసుకుంటున్నాను చికెన్. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అంతా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నానండి. మ్యాక్సిమం సరిపోతుంది. ఒకవేళ ఏమైనా ఉప్పు సరిపోకపోతే వేసుకున్నాం. శుభ్రంగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత చూద్దాం. ఆహా, స్మెల్ మొత్తం పీల్చేసుకుంటున్నాను నేను. అంత మంచిగా వస్తుంది. ఓకే అండి, ఇంకా మగ్గాలి. ఇంకో 10 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటాను. ఇదైతే అయిపోయింది. 2 విజిల్సే పెట్టుకుంటాను నేను. ఎప్పుడైనా సరే రైస్ అయినా పలావ్ అయినా 2 విజిల్సే పెట్టుకుంటాను. అయిపోయింది. ఇదైతే ఆఫ్ చేసేసుకున్నాను. ఈలోపు అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులు అయిందండి వంట వీడియోలు అయితే అంటే ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వంట వీడియోలు అసలు చేయడం కుదరట్లేదు. ఇంకా నేను మధ్యాహ్నం కూడా చేసేవి, పిల్లలకు క్యారేజీలు కట్టేవి, ఇంకా అట్లా ఇంకా మీరు మరీ బాధపడుతున్నారేమో వంట వీడియోలు పెట్టమంటున్నారని చెప్పి అట్లా పెడుతున్నా. నాకు ఖాళీ ఉంటే కంపల్సరీ పెడతాను. నాకు ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది కాబట్టి ఇంకా పనంతా ఖాళీ ఉన్నా మాకు పొద్దు నుంచి ఖాళీ లేదండి. ఇంక పనంతా చేసామన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా నైట్ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంక కొంచెం పలావ్లాగా చేసి కర్రీ వండుతున్నాను అనమాట. ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా, ఆర్డర్స్ చేస్తూనే ఉన్నాను. అట్లాగా కొద్దిగా బిజీ అయిపోయి ఇంకా వంట వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాము. కానీ వంట వీడియోలు పెడతానండి, పెట్టకుండా అయితే ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంత మంచి పేరు వచ్చింది కానీ మన ఛానల్ ఎంత గ్రోత్ అవ్వడానికి కారణం కానీ ఆ వీడియోస్ వల్లే. ఎప్పుడైనా సరే మనం దేని నుంచి వచ్చామో అదైతే మర్చిపోకూడదు. ఖచ్చితంగా వంట వీడియోస్ అయితే పెడతాను. చాలా మంది అయితే నాకు పర్సనల్గా నాకు మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్లో. చాలా బాగా చేస్తున్నారు సంజు గారు వీడియోస్ అయితే, చక్కగా మంచి ఎంటర్టైన్మెంట్గా కామెడీగా అసలు మీరిద్దరు భలే ఉంటారు, భలే చేస్తున్నారు అని చెప్పి చాలా సంతోషం వేసిందండి. ఇంకా చాలా మంది రివ్యూస్ కూడా పెట్టండి సంజు గారు, చక్కగా షార్ట్స్ అయ్యామంటున్నారు. పెట్టాలండి. అంటే చెప్పాను కదా, ఈ లోడీ అయితే ఇప్పుడు 9th క్లాస్, ఇప్పుడు ఇంకో నెలపోతే 10th కూడా వచ్చేస్తాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము ఈ ఆర్డర్స్ చేసుకుని ఆ షార్ట్స్ అవన్నీ చేసుకోలేక పెట్టుకోలేకపోతున్నాం. అంటే అంత పెద్దగా మేము చదువుకోలేదు, వాటి గురించి మాకేం తెలియదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఉన్న వరకు ఆర్డర్స్ చేసుకుంటూ ఇంకా వీడియోస్ పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా పిల్లల్ని చదువులో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక అదండి విషయం. మరి మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు తెలుసు కదా, పచ్చళ్ళు, నాన్ వెజ్ పికిల్స్ అయితే మంచి రేటింగ్ ఇస్తున్నారు. మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు యూఎస్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ కూడా నాకు అంత మంచి రివ్యూస్ ఇచ్చారు. అసలు
చాలా బాగున్నాయి సంజీవ్ గారు. అసలు కొరమేను పికిల్ అయితే అమేజింగ్ అండి, అసలు అదిరిపోయింది టేస్ట్ అసలు అని చెప్పి. మళ్ళీ ప్రాన్ పికిల్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పని అన్నారు. ఇవాళ మనకి మంచి మంచి రివ్యూస్ వచ్చినాయండి. అలాగే మన దగ్గర వెజ్ పికిల్స్తో అన్నం తింటే అసలు ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది. అంత మంచి టేస్ట్ ఉన్నాయండి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్. అలాగే మన దగ్గర కారం. ఈరోజు నాకు ఒక్కరిద్దరు మెసేజ్ ఫోన్ చేశారండి, సంజు గారు ఏమేస్తున్నారండి కారంలో, ఎంత టేస్ట్ ఎలా వస్తుందండి, మేము చేస్తే అలా రావట్లేదు ఎందుకండి, ఏంటండి చెప్పండి సీక్రెట్ అని అంటున్నారు. సీక్రెట్ ఏం లేదండి, మసాలా కారం అందరూ అట్లా చేసుకుంటారు, అట్లానే చేసుకుంటాము. మరేమో అది ఇంకా దేవుడిచ్చిన గొప్ప వరం అనుకోవాలి, ఇంకా మనం ఏం చేయలేము ఇంకా అట్లా అనుకోవడం తప్ప. అట్లాగా పసుపు కూడా పసుపు కొమ్మలతోనే ఆడిచ్చిన పసుపు అనమాట. ఇంకా డ్రై ఫిష్ కూడా మంచి క్వాలిటీ డ్రై ఫిష్ అయితే మనం ఇస్తామండి. చాలా మంది కూడా అంటున్నారు, సంజయ్ గారు మీ దగ్గర డ్రై ఫిష్ చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. ఎప్పటికప్పుడు పికిల్స్ చేస్తూనే ఉంటున్నాం అనమాట. ఇదివరకు అయితే ఈరోజు చేస్తే రేపటికి ఇంకా అవసరం లేదు అనుకునే వాళ్ళం. ఈరోజు వెజ్ పికిల్స్ చేస్తే రేపు నాన్ వెజ్, మళ్ళీ ఎల్లుండి వెజ్ మళ్ళీ నాన్ వెజ్ అట్లా అయిపోతుందండి. ఎందుకంటే ఒక్కలే వచ్చి మనకి బల్క్లో, నేను సోమవారం కొరియర్ చేస్తే మీకు చూపిస్తా, ఒక్కరే వచ్చి బల్క్లో మనకి 12 కేజీలు పికిల్స్ ఆర్డర్స్ చేసుకున్నారండి. అవి నేను మీకు చూపిస్తా కూడా. ఒకళ్ళు 12 కేజీలు, ఒకళ్ళు 9 కేజీలు ఏమో చేసుకున్నారు. ఖచ్చితంగా నేనైతే మీకు చూపిస్తాను అనమాట. అంత మంచిగా ఆల్రెడీ టెస్ట్ చేసి మన దగ్గర పికిల్స్ అయితే మంచి బల్క్లో కూడా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు, మంచి రివ్యూస్ ఇస్తున్నారు, చాలా బాగున్నాయని చెప్తున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఎట్లాగే మీ ఆదరణ కొనసాగాలి, మాకు మంచి ఆర్డర్స్ మీరు ఇవ్వాలని, ఇంకా మేము మా ఛానల్లో ఎంతో ముందుకు వెళ్ళాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు అట్లా చేస్తారు నాకైతే తెలుసు. మీరు మా మీద పెట్టుకునే నమ్మకం కూడా ఎప్పుడు పోనేము. ఓకేనా, కూర మూత చేస్తే చాలా అద్దరిపోతుంది అసలు. ఓకే ఫ్రెండ్స్, వాటర్ పోసేస్తున్నాం. ఇప్పుడైతే మగ్గిపోయిందండి ఇది చక్కగా. గ్లాసు వాటర్ పోస్తుంటే అందులో పడిపోయిందిరా, తీసి సింగిలో పడేసి ఇంకో గ్లాస్ తీసుకున్నా. ఇంకా అలాంటివన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి అందరూ ఏంటంటే ఎడిటింగ్ చేసేస్తారు, మనం ఇంకా ఉన్నట్టు పెట్టేస్తాం అనమాట. అదే బా ఎప్పుడైతే మీరు అనుకోండి ఏమనుకున్నా పర్లేదు, ఎప్పుడు అదే చెప్తారని. ఎప్పుడు తిందామా ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుంది. ఆ స్మెల్ కానీ ఇది కానీ అద్దరిపోతుందండి అసలు. టేస్ట్ ఎందుకు కాంబినేషన్ అయితే అబ్బా నిజంగా అసలు ఎప్పుడు తిందామన్నట్టుగానే ఉన్నాయి మాకైతే. ఇదిగోండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కొంచెం గ్రేవీగానే ఉంచుతానండి, అంటే కొంచెం పులుసుగానే ఉంచుతా. నాకు బగారన్నంలో చికెన్ కర్రీ అట్లా పులుసుగా ఉంచుకొని కలుపుకొని తింటే మంచి ఫీల్ వచ్చింది. నాకైతే చాలా ఇష్టం, నేను అలాగే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాం. దగ్గరకు అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి, చాలా వాటర్ ఉన్నాయి. మధ్యలో ఒకసారి కలుపుకుంటున్నాను నేను. అయిపోద్ది ఒక 10 నిమిషాలు మహా అయితే పావు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే దగ్గరకు అయిపోయింది. ఇంకా ఈ పులుసు అయితే నేను ఉంచుతాను, అందులో వేసుకుని అయితే బాగుండిద్ది. టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. కొత్తిమీర వేసేస్తున్నాం ఫైనల్గా. మొత్తం వేసానా? పెరుగు చట్నీ వేసా. కొంచెం లైట్గా కారం తగ్గించా, ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఉన్నారు కదండి బొడ్డోళ్ళు, మా వాళ్ళు అయితే తినేస్తారు కారం. కొత్తిమీర మానే తినాలి. అయినా కారం పెట్టేనా? పెట్టి తినేద్దాం. పెట్టేనా? తినేస్తారా? బావాలు వస్తున్నారు, అందరం తినేద్దాం ఒకసారి. అమ్మ టిఫిన్ చేసిద్దంట, మనం తినేద్దాం. అటు జరిగి కూర్చో, నువ్వు కొంచెం ఇటు కూర్చో. మీ ఇద్దరు ఆకులు తింటారా?
నువ్వు అలా చక్కగా కూర్చుంటే అలా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ప్లేట్లో కదా పెట్టించేద్దాం అనుకున్నాం, మరి అలాగే తింటున్నట్టు వేసి పెట్టారు. పెట్టు. తీయకూడదు అలాగా. ఏంటో మీద రాదు వచ్చింది. ఎక్సలెంట్ గా ఉందిగా కలర్. నీకు ఇష్టంగా ఇట్లా చేస్తే? చాలా ఇష్టం నాకు ఇలాగా. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. సూపర్ వస్తుంది. కలర్ కూడా లైట్ గా బాగుంది చక్కగా. మంచిగా వచ్చింది రైస్. ఈ చలికాలం కదా, చక్కగా వేడి వేడిగా తింటే భలే ఉంటుంది. చాలు, మళ్ళీ పెడదు. మళ్ళీ పెట్టుకుందరు కానీ అది తినేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోండి. పెరుగు చట్నీ వేసుకోవచ్చు. 2 ప్లేట్లది. భలే ఉంది పలవ. అసలు ఇలా ఉంటే నాకు ఎంత ఇష్టం అసలు. చికెన్ కదా, జస్ట్ బగారా. మళ్ళీ మాయ తింటాడేమో, మాయ తింటాడేమో, మన సాటర్డే కదా. అలాంటి బైకులు తినరు. బైకులు తినవా రావా? పళ్ళు లేవంటాడికి. పల్లె లేవా నీకు అసలు? నువ్వు ప్లేట్లు పట్టుకో, ప్లేట్లు పట్టుకొని వేసి ఇచ్చేస్తా అయిపోద్ది. ఎక్సలెంట్గా ఉంది. అసలు కర్రీ కలర్ కానీ ఆ బగారా రైస్ కలర్ కానీ అద్దరిపోయింది అసలు. ఎన్ని తేలేదేంటి? లేదంట, మస్తు ఉంది. లేదంట అంటే బాడీలో కొట్టుంటారు. అదే మీరు కూర కావాలంటే వేసుకోండి. అది తిన్నాక రైస్ పెట్టుకొని. బాగుందా ప్రణి? అదిరిపోయింది. ఎప్పుడు చేసాకండి ఈసారి బాగుంది బాగా. పవన్ గాడికి నచ్చిందా? చిన్నబాబుకి ఉట్టిదే నచ్చిందా? ఇది సూపర్ ఉంది. కలుపుకో కర్రీ కూడా. నా ఫోన్ అక్కడే. నచ్చిందా పవన్? బాగుంది. సూపర్ ఉంది. సూపర్ ఉందా? ప్రణీతి గాడికి సూపర్ ఉంది. చికెన్ మొక్క ఎలా అంటే మొత్తం ఉడిగింది. తినేనా నేను కూడా? నువ్వు కూడా పెట్టుకుంటున్నావా? తినేస్తున్నా నేను కూడా. ఆకలేస్తుంది. ఇంకా అందులో ఇలాంటి లైట్గా చేసావు కదా పలవ. ఇలాంటి పలవ అంటే నాకు భలే ఇష్టం. వేడి వేడిగా తింటే మంచి రుచిగా ఉండిద్ది అనమాట.
దీంట్లో ఒక ఉల్లిపాయ కానీ నిమ్మకాయ కానీ కోసంటే బాగుండేది, కానీ నువ్వు కొయ్యలేదుగా. పర్లేదులే తిని, ఏం కాదు. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. చిన్నబాబు అయితే అసలు ఉట్టిదే బాగుంది అన్నాడు పలవా. తిన్నావు కూడా. బిర్యానీ అనుకుంటాం కానండి, బాస్మతి రైస్తో చేసింది. ఇంత రుచి అయితే ఉండదు. చక్కగా పక్కా పల్లెటూరు స్టైల్లో ఎలాగా బగారా రైస్ చేసుకుంటే చాలా బాగుంది. ఉట్టి తిండి వస్తుంది. అదిరిపోయింది. లైట్గా ఉందమ్మా, ప్లెయిన్ వైట్ రైస్ తిన్నట్టు. అంటే మసాలాలు అవన్నీ హెవీగా లేకుండా చక్కగా లైట్గా ఉంది. టేస్ట్ కూడా ఇది ఎక్సలెంట్గా ఉంది. ఈ చికెన్ కర్రీలోకి వాటిల్లోకి. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇది కర్రీ కూడా పులుసులాగా చేసిందండి. అంటే ఇందులో కలుపుకోవడానికి కొంచెం పులుసులా ఉంటే బాగుండిద్దని. ఇది చికెన్ అయితే మాత్రం ఉప్పు నీళ్ళలో పెట్టుంటే 1 గంట సేపు ఇంకా పిండిలా వచ్చేది అనుకుంటా. అందులో స్కిన్ కదా, ఇది స్కిన్ కాదు, స్కిన్లెస్. అసలు రెండిటి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అబ్బా, జన్మగా ఉంది. జన్మ ధన్యమైందో. ముక్క మెత్తగా ఉడికిపోయింది. ఉడకలేదన్నావే నువ్వు. మెత్తగా ఉంది అన్నది. నేను కూడా చూసా, మెత్తగా ఉడికింది. రైస్ కూడా కొంచెం మెత్తగా ఉడికింది. భలే ఉంది. వీడికి రైస్ ఏమో నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఉట్టిది తినే, నువ్వు తింటే బాగుంది. నిజంగా చాలా బాగుంది. సింపుల్ గా చక్కగా కుక్కర్లో చేసింది రైస్. ఇలా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. అంటే మీకు ఇష్టం లేకపోతే వద్దు, నేను బలవంతం చేయను. నా ఇష్టాన్ని ఎవరి మీద రుద్దును అనమాట. ఎవరిష్టం వాళ్ళది. తీకు చల్లారిపోద్ది. తీకు ఇది పెట్టింది చల్లారిపోతే అసలు తినబుద్ది. మీరు చట్నీ వేసుకుంటావా, కూర వేసుకుంటావా? అమ్మగా ఉంది. మొన్న చేసి ఎప్పుడేది పోయిన శనివారం లేకపోతే శనివారమే వెళ్ళి వచ్చేసాం ఇంటికి. ఎక్కువ మనం శనివారమే తింటాం పలవా, కానీ ఈరోజు నైట్కి చేసుకుంటూ ఉంటాం. దానికన్నా ఇది ఇంకా బాగుంది. ఆ రోజు చికెన్ ముక్కలు వేసి చేసావు పలవాలో కదా, చికెన్ పలవా చేసావు. అవును, చిన్నబాబు అడిగాడని. అదిరిపోయింది. అమ్మగా ఉంది. నేను బోన్స్ తింటా ఇష్టంగా. తినేస్తున్నావు అయితే నువ్వు కూడా. మరి నువ్వు అంతా చెప్పాక ఇంకా లేట్ చేస్తే బాగోదు. ఉత్తి రైస్ తింటా నేను కూడా. నిజంగా బాగుంది ఉత్తి రైస్. ఇది కలుపుకుంటే ఇంకా చాలా బాగుందమ్మా. గ్రేవీ కలుపుకొని తిను. అసలు యాక్చువల్గా అయితే మా ఆయనకి ఇట్లా గ్రేవీగా ఉంటే ఎక్కువ నచ్చదండి. నేనైతే పులుసుగానే ఉంచుతా, బాగుంటుందని కలుపుకోవడానికి.
నిజంగా నిజం చెప్పు, పొలాలపై మీద వండుకొని తినట్లేదు. నిజమే అలా వచ్చింది ఏంటో మరి ఫ్లేవర్ కూడా. ఎందుకనంటావు? పచ్చి మసాలా మహిమది. పచ్చి మసాలా అది చాలా బాగుంది. గ్రేవీ బాగా సెట్ అయిందమ్మా. అయిపోయిందా ఇది? పెట్టుకోలేదు. కర్రీ చట్నీ వేసుకోండి మీరు రైస్ పెట్టుకొని. బ్రెత్కాడికి ఏం కావాలి చూడు. ఏం కావాలమ్మా? నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కాంబినేషన్ తిరిపోయింది అసలు. దేవి మిస్ అయిపోయింది. వేడిగా తినేది లేకపోతే. ఎంత చెప్పినా తప్పేనండి దీని గురించి. దీని టేస్ట్ అలా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. టైం అయితే 10:30 అయిందండి. మేమైతే తినేసి ఇంకా పడుకుంటాము. 3 గంటలకు లేచి ఒక చోటకి వెళ్ళాలి తెల్లవారుజామున. ఇప్పుడైతే ఇంకా పడుకుని పోతామండి. ఓకే ఫ్రెండ్స్, మరి పొద్దునుంచి ఇంకా చేసి ఇంకా ఇప్పుడే అయింది. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా భోజనం చేసేస్తున్నాం అన్నమాట. మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. పవన్ గారు చెప్తాడు బాయ్ అంట. ఏంటి పవన్ గారు?